కుసుమదేవికి బృందావన హరగోపాలకి కుసుమహర. ఇప్పుడు శాసన అన్నయ్య గారు మహావృక్షాల గురించి మీకు విశదీకరిస్తారు. తర్వాత మా నాగేశ్వరరావు గారు పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కుసుమహర 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 ఈనాడు ఒక వృక్షాన్ని ఆశ్రయించి కుసుమహర కుసుమహర ఈ కృష్ణుడు నేనంతా గోపికని మధ్యలో కృష్ణున్నట్టుగా భావన చేస్తున్నాను. కన్నుల పండుగగా ఉంది. అయితే ఇది చెట్లు కాదు, ఇది ఋషులు. ప్రభువు చెప్పాడు, సాక్షాత్ ఋషులు. అందువల్ల మీరు ఋషులకు పూజ చేస్తున్నారు, అవి వృక్షములు కావు. ఎందుకంటే ప్రభు సోనామికి తోటలకు రాగానే వృక్షమన్నీ కూడా కన్నీరు వచ్చాయంట. ఆ వృక్షములు అటువంటి ప్రేమను పొందాయి. వాటి పూజ చేయడం అనేది మీ మహాభాగ్యము, మీ సౌభాగ్యము కూడాను. తర్వాత మన సామాన్య పరిభాషలో చెప్పాలంటే వృక్షో రక్షిత రక్షిహ. వృక్షము లేకపోతే మానవ మనుగడ లేదు లేదు లేదు. ఎందుకంటే వరి వంగడం అది చెట్టే కదా. ఈనాడు ఆహారం ప్రధాన పాత్ర, నీడేస్తున్నాయి ప్రధాన పాత్ర, ఆక్సిజన్ ఇస్తున్నాయి పెద్ద పాత్ర. ఓసారి అరబ్ షేక్ హాస్పిటల్ పడ్డప్పుడు ఆయన ఆక్సిజన్ పెట్టారు, 72 లక్షలు ఖర్చు అయిందంట. అప్పుడు ఏడ్చాడంట, వృక్షాలు ఎంత గొప్పవి, ఆక్సిజన్ ఊపిరిస్తున్నాయి ఏమీ కోరకుండా అని. అంటే వృక్షములు చూసి నేర్చుకోండి అని ఏమి ఆశించవు. ప్రభువు కూడా చెప్తాడు, మీరు చెట్లతో చేమలతో స్నేహం చేయండి. అంటే అవి ఏమిస్తున్నాయి? నీడనిస్తున్నాయి, పళ్ళు ఇస్తున్నాయి. నువ్వు నాలుగు పోసావా, నీళ్ళు పోసావయ్యా. కాబట్టి అటువంటి మహావృక్షములను పూజ చేస్తున్నారు. అంటే మీరు కృతజ్ఞత కూడా పుణ్యము. కాబట్టి ఆ యొక్క ఋషులను పూజ చేస్తూ మీరు ఆనందిస్తున్నారు. కాబట్టి మీకు ఈ ఫలం ఉండి తీరుతుంది. ప్రభు అప్రత్యక్షంగా మీకు ఆ శక్తిని ఇస్తాడు. చూడండి, చెట్లు పక్షాన్ని కూడా ఇస్తాయి. బుద్ధుడు ఒక చెట్టు కింద చేశాడు, రావు చెట్టు కింద. కాబట్టి చెట్ల కింద ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళ శక్తిని ఇచ్చేస్తాయంట. మానవుల మధ్య కాదు. కాబట్టి మోక్షం పొందిన వాడు ఎప్పుడూ కూడా చెట్ల కిందనో అడవులలోనో పొందాడు, తపసిద్ధి పొందాడు. సిద్ధికి మూల కారణం చెట్లు చెట్లు చెట్లు. కాబట్టి చెట్ల కింద, నదుల్లోనూ, అడవుల్లోనూ తపస్సు చేసేవాళ్ళు వాళ్ళ శక్తి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఉంచుకో రియాక్షన్ మీకు ఇచ్చేస్తారు. కాబట్టి చెట్లు ఎంత మానవ జీవితానికి చాలా విలువైనవి. పొద్దున లేవగానే తులసి ముఖకు ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకి ఆయుధోగ్యం అన్ని ఇస్తాయి. దానికి వస్తువాహనాలు కూడా పొందుతాయి. వృక్షములు మహాపాత్ర వహిస్తాయి. వృక్షంతో మీరు మాట్లాడచ్చంట, మౌనంగా వింటారంట. ఎలాగంటే ఒక అతను ఒక కుండీలో ఒక తీగ మొక్కను పెంచాడు. పెంచితే ఆ తీగ అల్లుకుంటే ఒక కర్ర పాతాడు. అలా అల్లుకుంటూ వచ్చిందంట. తమాషాని ఆ కర్ర ఇంకో చాటు పాతాడు. అప్పుడు అటు పాకుతూ వచ్చిందంట. మళ్ళీ తీసి ఇంకో చాటు పాతాడు, అటు పాకుతూ వచ్చింది. చూసారు దాని భావం. మళ్ళీ ఇంకో చాటు పాతాడు, అలిగి రాలేదంట. చూసారా, చెట్లకు కూడా భాష ఉన్నది. చెట్ల మీద మాట్లాడతాయి, మౌనంగా సహకరిస్తాయి. చెట్లు అంత గొప్పది. చెట్లు ఇప్పుడు ఒక తులసి చెట్టు మీ ఇంట్లో నాటినప్పుడు ఒక్కోసారి అంటే ఎండిపోతుంది. అంటే యజమానికి ఏదైనా అపకారం జరిగితే కాకుండా రక్షిస్తున్నాను. అంటే అది ఎండిపోయిందంటే యజమాని కాపాడినట్లు. అందుకే తులసి మొక్క చాలా గొప్పది. మారేడు ఇంకా గొప్పది. వీటి పవిత్ర వృక్షములు అంటే మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించాయి. అందువల్ల
2000 చెట్లను పోల్చడం జరిగింది. వాళ్ళు అడ్డుపడ్డారంట. అడ్డుపడిన తర్వాత వాళ్ళు ఏం చేయలేక మీకు 2 లక్షల మొక్కలు నాటుతామని ప్రామిస్ ఇస్తూ వదిలేదు. అందుకని వృక్షాలు లేకపోతే మనం ఏం చేయలేము, క్షణం ఉండదు. కాబట్టి కుసుమహార మీరు ఋషులను పూజిస్తున్నారు. ఒక్కసారి నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఈ బిల్డింగ్ కట్టడానికి ఒక చెట్టు అడ్డం వస్తే అమ్మాయి అడిగారు, మీరు కొట్టకండి అన్నారు. తెల్లారికి నిండిపోయింది. అట్లా వీళ్ళు భావంతో సంచరిస్తున్నారు మన మధ్య. ఆయన తొక్కిన భూమి మీరు తొక్కుతున్నారు అంటే మీరు ఆయనతో మాట్లాడినట్లే. అంటే ఈ పవిత్ర భూమిలో మీరు జపం చేస్తే, పూజ చేస్తే 3 రెట్లు చేసినారు, అంత ఫలితాన్ని ఇస్తున్నాడు. అంటే ఈ భూమిలోకి మీరు అనుమతించి రాడు కొత్త వాళ్ళకి అనుమతి ఇస్తాడు, వాళ్ళు పెంపొందించుకోవాలి. సో మీరు ప్రభువుకి రుణగ్రస్తులు అయ్యాము, ఆనందంగా ఆహారం తిన్నాము. మీరేం చేయాలి? అనంతరం మహాశీతం కృష్ణమహార పూజ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్సు ప్రధానంగా చూసి మేము చెప్పే కార్యక్రమంలో ఏమి ఎలా చెప్తున్నామో అది విని సూచన పాటిస్తూ ఈ కార్యక్రమం భగవంతుని కృపకు పాత్రలు అవ్వండి. మొట్టమొదటిసారిగా ప్రతి వాళ్ళు కూడా 2 అక్షంతలు. హరి ఓం ఓం దేవీం వాచం జనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మందిరేషు మూర్జంతహానాధే నిర్వాగస్వానుపతిష్టయితు అయం ముహూర్త సుముహూర్తస్తు యా సంలీర్యాపరా పుష్పాశ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్థానం చింతగోసః ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ మే సాధత శాంతి ప్రేత్య మే ఫలదాన కల్పోత సకల ఫలా ప్రాప్తిరస్తు ఫలం మనోరథ సిద్ధిరస్తు. ఆ ఉద్ధరణితో ఆ నీళ్లు ఒకసారి నెత్తి మీద చల్లుకోండి. ఆ ప్రాంగణం అంతా అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాంగ శోభిత యస్మరే పుండరీకాక్షం సభాభ్యంతరశ్రుతి. ఆ తర్వాత మీ దగ్గర ఉండేటటువంటి కలశంలో నీళ్లు ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షిష నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. ఓం ఏతే భూమివారక ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారవే. ఓం భూః ఓం భువః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. మీ పక్కన ఉండేటటువంటి ఆ దీపాన్ని వెలిగించండి. సాధ్యం త్రివర్తి సమేతం వన్నినాయోజితం ప్రియం గృహాణం మంగళం ధీలోకతిమిరాపః భక్త్యా దీపం పరేక్షామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాద్వార దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమివారక ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారవే. ఓం భూః ఓం భువః చోదయాత్ ఉమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభోద్భవస్వరం మమ అనుకుని మమ ఉపాధి దుర్దక్షేర పరమేశ్వర ప్రయత్నం శుభాభ్యాం శుభే శోభనమూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్రుతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోదీపే భర్తవర్షే భర్తఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక కేంద్రమానేన. మీరు చేస్తున్న పూజంతా కూడా మీ బాబా మూర్తుల ముందు ఉండేటటువంటి పశువు విఘ్నేశ్వరుడి మీద చేస్తూ ఉండాలి. ఆ తర్వాత బాబా మీద కూడా చేస్తూ ఉండాలి. బ్రహ్మకర్మ సమాసే ఓం భూః ఓం భువః ఓం జనః ఓం తపః ఓం సత్యం సత్యవితరణం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్
ఉమా పూజ్యోతిరసోమృతం బ్రహ్మ భోద్భవస్వరూపం మమ ఉపాసి ధృతక్షర పరమేశ్వర ప్రేత్యతం శుభాభ్యాం శుభే శోభనమూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమాన చార్య బ్రహ్మణ తృతీయపరాధే శ్వేతవరాహకల్పే వైవశ్రుతమన్వంతరే కలిగే ప్రజంబాజే జంబూదీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే ఆశ్వీజమాసే దక్షిణాయనే శరదృతు శుక్లపక్షే హిందువాసరే సప్తమ్యాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభజిత శ్రీమాన్ ఎవరికి వారే గోత్రం చదువుకుంటూ పేరు కూడా చదువుకుంటూ వాళ్ళు పూజ చేసుకోండి. ఆ విఘ్నేశ్వరుడి మీద అక్షర పూజ చేస్తుండండి. గోత్రస్య నామదేశ అందరూ కూడా చెప్పండి. మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ మహాగణపతి పూజాంకరిషే. ఆ కలశంలో నీళ్లు ముట్టుకుని 2 పువ్వులు అందులో వేసి ఆ కలశం మీద చేయి వేసి అలా మూత పెట్టండి. కలశస్య ముఖ్య విష్ణు కంటే ఇక్కడ సమాహిత మూలే తత్రో బ్రహ్మ మధ్య మాతృగణాకృత ఉత్తర సాగర కర్వే సప్తదీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ఆగమనః అంగైత జైకే కలే కలశాం సమాశ్రిత ఆకలశేషు దావతే పవిత్రే ఉక్తే వసుదే ఆపోవాదిం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావాపః ఆపోన్నమాహృతిమాపస భ్రాటాపో విరాడో స్వరాడో ప్రత్యంగా ఉత్సాహో యజుత్సాహో సర్వదేవతాపో గంగే జమునా దేవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరి జిలేషు సన్నిధి గురు ఆయాందు మమ దుర్గక్షయకారక పూజ ద్రవ్యాన్ని దేవమంటపాం సంప్రోక్షాం. ఆ కలశంలో ఉన్న నీళ్లు పువ్వులతో మీ మీద ఆ బాణం మీద బాబా పువ్వుల మీద వెళ్ళి పవిత్రం చేసుకోండి. హరి ఓం అసలిదే కృష్ణహర మీ గోత్రనామాన్ని చెప్తున్న తర్వాత ఇది చెప్తున్నా అస్మాకం సహ కుటుంబస్య మాతరస్య పుత్ర పౌత్రస్య క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ బల ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇమం మే శరన్నవరాత్రి సప్తమ దివసే సప్తమీయాం హిందువాసర యుక్తాయాం ఉచ్ఛకాల సమయే అస్మిన్ సోనాముఖి దివ్యక్షేత్రే కుసుమహరణాద దివ్యచరణ సప్తఋషి మండల పాదుక సన్నిధో మమ మనోభీష్ట సిద్ధ్యర్థం సంభావిత ద్రవ్యేన కాలేన ఏతత్ మహా పంచాక్షరి కుసుమహర మహామంత్రేణ హరిద్ర కుంభ సుముఖబంధిం అస్మిన్ కుంభేషు అస్మిన్ కలశే. ఈ ముందు రాష్ట్రం నీళ్ళు ఉన్నాయి. దాంట్లో చిక్కుడు పసుపు 2 అక్షంతలు పట్టుకొని ఉంగరంగా అందులో పెట్టి అలా మూసిన వెంటనే కలశ శుద్ధి అవుతుంది. దాంట్లో నీళ్లు తీసుకుని మీ మీద మీ చుట్టూ ఉన్నటువంటి 4 దిక్కుల మీద అన్నీ కూడా శుద్ధిగా ఉండాలని సంకల్పం చేసుకుని ముందు పూజకి ముందుకెళదాం.
ఓం అసునీతే పునరస్వాచుక్షు పునః ప్రాణమిహ్నో దేహి భోగం జ్యోపసామ సూర్యం తిరుమతే మునుమతే మురళాని స్వస్య అమృతాయ ప్రాణామృతమాపహ ప్రాణానేన యథాసానమభవతే శిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ శిరాసనం గురు. 2 అక్షంతల విఘ్నేశ్వరునిగా బాబా పుట్ట మీద వేయండి. ఓం గణనాంతా గణపతిం అవాహమే కవిం కవీనాముపవస్త్రవస్తనం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్పృణన్మోతిభిస్సేద సాధనం. శ్రీ మహాగణాధిపతి నమః. అక్షింతలు కానీ పువ్వులు కానీ మహాగణపతి మీద పూజ చేస్తుండండి. ధ్యాయామి ఆవాహయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనిం సమర్పయామి స్నాపయామి ఆపోష్టామయో భూస్థాన ఊర్జేదశాతన మహేరిణాయ చిక్షే యోగస్యవితమూరసస్య భాసినః ఉసితీరవ మాతరః తస్మా అరంగమామవో యక్షక్షాయ జిన్వద. శ్రీ మహాగణాధిపతయే నమః. కుసుమహరనాథ దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. 2 నీళ్లు చల్లండి. వస్త్రం అభివస్త్ర శుభసనాంశాభిధేనువు శుద్ధిగా పూయమానః అభిచంద్రో భర్తవేనో హిరణ్యాభ్యం రజనో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతయ నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. హేరంబాయ నమః. స్కందపౌరోదాయ నమః. సర్వసిద్ధివినాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కుసుమహరణాభ్యో నమః. గోపాగ్రాపయామి. 2 పూజితులు వెలిగించి ఒకసారి వనస్పతి ఆగ్నేయ సర్వదయాం దూపోజం ప్రతిగృహ్యతాం. శ్రీ కుసుమహరణాభ్యో నమః. మహాగణపతిభ్యో నమః. చిన్న ప్రసాదం నైవేద్యం పెట్టండి విఘ్నేశ్వరుడికి. అక్కడ కొబ్బరికాయ లేని వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఇచ్చినట్టున్నారు చూడండి. తర్వాత అందరూ కూడా కలశంలో నీళ్ళతో పండును ఒక కిస్మిస్ పలక తీయండి. వినాయకుడు చిన్న చీమలు అంటే వాడు నల్ల చీమలు అంటారు వినాయకుడు అంటే. మెల్లిగా వచ్చేస్తారు బుద్ధిలోకి. కిస్మిస్ మల కండ సత్కర ఫల నైవేద్యాన్ని నివేదనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. అవసర నివేదనాంతరే తాంబూలార్చన మంగళ నీరాజన. ఆ దీపాన్ని స్వామివారికి ఒకసారి 3 సార్లు తిప్పి చూపిస్తే దీపహారతి అయిపోతుంది. 2 అక్షంతలు తీసుకోండి. అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓ ప్రభు వినాయక, మా బుద్ధి ఇంద్రియములను నా ప్రభు సేవకు వినియోగపడేలాగా నన్ను ఆశీర్వదించు అని ఆయన దగ్గర వేసిన కుంకుమ పసుపు అక్షంతలో ధారణ చేయండి. ఒక వినాయక ప్రార్థన ఏమైనా చెప్తారా? పూజయామి. కమల నయనాయనమం నేత్రం పూజయామి. రత్నకుండలధారణేమం కర్ణం పూజయామి. జగన్మోహన రూపాయనమం పాలం పూజయామి. కుటిల కుంతలాయనమం కేశాన్ పూజయామి. శ్రీకృష్ణాయ నమః శరం పూజయామి. సర్వాంగ సుందరాయనమం సర్వాంగాన్ని పూజయామి. ఇది శ్రీ కుసుమహరనాథ చతుర్వింశ నామం పూజాం సమర్పయామి. ఇది శ్రీ పునః పూజాం కరిష్యే. గౌరాంగ దేవతాయ నమః. ఓం గౌరాంగ దేవతాయ నమః శరం పూజయామి. నిత్యానందాయ నమః ముఖం పూజయామి. హరనాథాయ నమః హృదయం పూజయామి. కుసుమప్రియాయ నమః మధ్యమం పూజయామి. భక్తవత్సలాయ నమః బాహుం పూజయామి. ఇది శ్రీ పునం పూజాం సమర్పయామి.
ప్రేమానందమయం సాక్షాత్ పూర్ణ బ్రహ్మ సనాతనం ఆత్మారామం గుణయరిత్వం శ్యామలం శాంత విగ్రహం ప్రత్యన్నం సృజనాకీర్ణం శుక్లాంబరధరం కలివ్యాధిహరనామ్నా భక్తానాం అభయప్రదం కుసుమప్రియయాయుక్తం స్మితాస్యం చిత్తచక్షుషం రత్నసింహాసనాసీనం కుసుమహర్నాథం సమాపయామి. ఇది శ్రీ అందరూ కూడా సర్వాంగాంగర్చన. ఇంతవరకు మాతా ప్రభువులని ఆపాదమస్తకము తెలుసుకుని మీ ముందున్న మూర్తి వైపు మీకున్న దృష్టి శక్తిని సారిస్తూ ఆపాదమస్తకాన్ని ఒక శ్లోకం కింద మనకి చెప్పారు. అందరూ చెప్పగలిగితే చెప్పడానికి ప్రయత్నిద్దాం. ప్రేమానందమయం సాక్షాత్ పూర్ణ బ్రహ్మ సనాతనం ఆత్మారామం గుణైర్యుక్తం శ్యామలం శాంత విగ్రహం ప్రచ్ఛన్నం స్వజనాకీర్ణం శుక్లాంబరధరం విభుం కలివ్యాధిహరన్నామ్నా భక్తానామాం అభయప్రదం కుసుమ ప్రియయాయుక్తం స్మితాస్యం స్నిగ్ధచక్షుషం హృదయ రత్న సింహాసనాసీనం శ్రీ కుసుమహరనాథం స్మరామ్యహం. ప్రభు మీ యొక్క పాదపద్మాలని అమ్మ సహితంగా మా హృదయాలలో నింపండి. మీ యొక్క కీర్తినామాలని అష్టోత్తరాలుగా పసుపు కుంకుమ చందన అక్షత ధూప దీప షోడశ ఉపచార పూజలతో మానసిక పూజని సప్త ఋషి మండల మధ్య నిర్వహించే భాగ్యప్రసాదాన్ని మాకు మా తరములకు ప్రసాదించండి. కుసుమహర మధ్య వేలు, ఉంగరం వేలు, బటకల వేలు ముందుకి చూపితే మిథున ముద్ర, వెనక్కి వెళితే సింహముద్ర. అంటే ఇక్కడ స్త్రీ సంపద ఎక్కువ. ప్రభుకి అనేక కోట్ల మంది స్త్రీ భక్తులు, వారందరూ కూడా ఆయన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఆయనని ఈ యొక్క మిథున ముద్రతో మహాపంచాక్షరి అయిన కుసుమహార చెప్తూ పంతులు గారు 108 విశేషనామాలను మనకి వినిపిస్తారు. వాటిని కూడా అనగలిగితే అంటూ కుసుమహార జోడించి వారి పాదపద్మాల ముందు, ఆ వినాయకుడి ముందు కానీ ఆ పసుపు కుంకాన్ని ఇట్లా తిప్పండి, ఇలా అంటే ఆశీర్వాదం అంట, ఇట్లా అని తొయ్యండి బటకన వేలుతో ముందుకి చైతన్యాన్ని. కుసుమహర 50 మంది కూడా మీ దగ్గర ఉండేటటువంటి కుంకాన్ని, పుష్పాలు, అక్షింతలు భుజాంకరిషే. ఓం కుసుమహరనాదాయ నమః, గోలోకనాదాయ నమః, ప్రేమానంద స్వరూపాయ నమః, కుసుమలోలాయ నమః, జయ రామపుత్రాయ నమః, సుందరీదేవి గర్భముక్తఫలాయ నమః, హరగోపాలాయ నమః, శేషశాయినే నమః, ప్రేమావతారాయ నమః, మురళీగానలోలాయ నమః, మృత్యుంజయ విలాసినే నమః, కాశ్మీరవనవిహారిణే నమః, సకల చరాచర ప్రియాయై నమః, సర్వాంతర్యామినే నమః, సమస్త జగదోద్ధారిణే నమః, జగన్నాథాయ నమః, భక్తవరదాయ నమః, నవనీత ప్రియాయ నమః,
कुसुमकामिनी मनोहराय नमः कुसुमार्चितदिव्यपादाब्जकराय नमः आपद्बान्धवाय नमः कलिव्याधिहरणाय नमः वृन्दावनगोपालाय नमः वृन्दावनविहारिणे नमः वृन्दावनविहारिणे नमः श्रीभक्तवत्सलाय नमः भवबन्धविनाशिने नमः सुन्दरीनन्दनाय नमः वृन्दारकप्रियाय नमः गानकरा कौसल्याय नमः अभय हस्ताय नमः नित्यप्रसन्नाय नमः विद्याधराय नमः प्रेमानन्दफलप्रदाय नमः विद्याधराय नमः स्वर्णमुखिवासिने नमः अनन्तरूपधारिणे नमः सदानन्दाय नमः अनन्तरूपधारिणे नमः युगावताराय नमः सुप्रकटालाय नमः समस्तकल्याणगुणसम्पन्नाय नमः ज्ञानगम्याय नमः श्रीरघुनाथाय नमः शुभांगाय नमः श्रीवर्णवर्णाय नमः सुवर्णवर्णाय नमः रत्ननाभाय नमः नित्यज्ञानाय नमः सर्वज्ञानाय नमः जगन्मायाय नमः जगत्पावनाय नमः सदारकृत्याय नमः जगदोद्धारिणे नमः भक्तजनपूजिताय नमः भक्ताभीष्टप्रदाय नमः सर्वसम्प्रत्याय नमः सर्वविक्रमबाहुवे नमः लीलामानुषविग्रहाय नमः सर्वान्तर्वर्तिने नमः श्यामसुन्दररूपिणे नमः यशक्तधने घोराय नमः अप्राकृतदिव्यमङ्गलविग्रहाय नमः देवदेवाय नमः पुरुषोत्तमाय नमः वेदातीताय नमः नित्यानन्दस्वरूपिणे नमः तापत्रयनिवारिणे नमः सर्वभूतहितात्मने नमः सर्वाभीष्टप्रदाय नमः अद्वैतचन्द्रप्रियाय नमः अकलार्चितदिव्यपादाभ्ययुगलाय नमः योगातीताय नमः अद्भुतविलासिने नमः वात्सल्यरूपिणे नमः सत्यस्वरूपाय नमः दासानुकूलाय नमः शान्तस्वरूपाय नमः मधुरभावानन्दमूर्तये नमः भावातीताय नमः भावपञ्चकप्रदर्शिने नमः सर्वरोगविनाशिने नमः सर्ववेदान्तवेद्याय नमः आवान्मतगोचराय नमः मायातीताय नमः मायामानुषविग्रहाय नमः सामगानलोलाय नमः सुशीलाय नमः चतुर्बाहुवे नमः षड्बाहुवे नमः दण्डधारिणे नमः चतुर्धारिणे नमः धनुर्धारिणे नमः मुरलीधराय नमः कृपावताराय नमः भयनाशनाय नमः सनातनामाय नमः लीलावताराय नमः पापनाशिने नमः समस्तपापभरणाय नमः पतितपावनाय नमः परमपवित्राय नमः परमानन्दाय नमः परमप्रियाय नमः गंगाचरणतीर्थाय नमः सद्यो मोक्षस्वरूपाय नमः अमृतहृदयाय नमः कृष्णाय नमः सुलभप्रसन्नाय नमः कुसुमहरणाय नमः श्रीकुसुमहरणाय नमः इति श्री हरनाद अष्टोत्तर शतनामावళి पूजां समर्पयामि इति श्री కుసుమాంబ అష్టోత్తర శతనామావళి పూజాం కరిష్యే. మళ్ళీ ఆ కలశంలో నీళ్లు ఒకసారి కుంకుమపురేలతో ముట్టుకుని మళ్ళీ కూడా కుంకుమ నమః కరుణలోలాయ నమః పవిత్రాయ నమః కామేశ్వరీ విదితాయ నమః కంజలోచనాయ నమః కమలవాసిన్యే నమః కృపావతారాయ నమః
పద్మోద్భవాయ నమః పద్మముక్త్యై నమః పద్మప్రియాయై నమః పద్మమూలధారిణ్యై నమః పరమపావిన్యై నమః పరమాత్మికాయాయై నమః పరమానందాయై నమః పల్లవప్రాణాయ నమః పతితపావన్యై నమః పరమపవిత్రాయ నమః పరమేశ్వరే నమః పాపనాశిన్యై నమః పల్లవధరాయై నమః పరమేశ్వరే నమః పాపనాశిన్యై నమః పల్లవధరాయై నమః ప్రసన్నవదనాయ నమః ప్రేమస్వరూపిణ్యై నమః ప్రకృత్యై నమః అశోకాయ నమః అద్భుతవిలాసినే నమః అత్యద్భుతజీవితాయ నమః అమృతహృదయాయ నమః అనుగ్రహప్రదాయ నమః అనాథరక్షకాయ నమః అబ్ధిసంభవాయ నమః అదారశక్తియై నమః అభయప్రదాయ నమః ఆపద్బాంధవాయ నమః నమః అనంతభోగిన్యై నమః దేవ్యై నమః ధర్మనిబద్ధదాయ నమః ధర్మనిబద్ధాయ నమః ధనధాన్యనిత్యై నమః దారిద్ర్యకంకినే నమః దయాసముద్రాయ నమః ఠాకూరాజ్ఞాయ నమః దీనబాంధవాయ నమః నిగమాగమగోచరాయ నమః నిత్యానందస్వరూపిణ్యై నమః నిఖిలలోకసంచారిణ్యై నమః నిత్యదేవారూపిణ్యై నమః నవదుర్గాయై నమః నామార్చనప్రియాయై నమః శ్రియై నమః శుభాంగాయై నమః శుభప్రదాయై నమః శుక్లాంబరదారిణ్యై నమః సుప్రసన్నాయ నమః సర్వరోగవినాశిన్యై నమః సర్వప్రదవాసిన్యై నమః శాస్త్రోన్మత్తరూపిణ్యై నమః సనాతనాయ నమః సర్వవేదాంతకారాయ నమః స్వర్ణముఖినివాసిన్యై నమః సౌమ్యాయ నమః సర్వభూతహితాత్మనే నమః సర్వాభీష్టప్రసన్నాయ నమః సకలచరాచరప్రియాయ నమః సమస్తజగదోద్ధారిణ్యై నమః సుశీలాయ నమః సువర్ణాయ నమః చంద్రావళి గర్భముక్తిముక్తిపరాయ నమః ఇందువదనాయ నమః నిగమాగమగోచరాయ నమః ఇందుశేషకాయ నమః భక్తవరదాయ నమః బ్రహ్మా విష్ణు శివాత్మికాయ నమః భువనేశ్వరే నమః ఉదజనవందితాయ నమః భక్తిస్వరూపిణి వరలక్ష్మీ నవావతారాయ నమః విమలాయై నమః విమలాతీత దివ్యపాదాభ్యాయై నమః విష్ణుప్రియాయై నమః వాత్సల్యరసరూపిణ్యై నమః జయాయై నమః జగన్మాత్రే నమః జగద్వందితాయ నమః జగద్రూపిణ్యై నమః జగన్నాటకసూత్రధారిణ్యై నమః మంగళాయ నమః మంగళస్వరూపిణ్యై నమః మంగళకటాక్షవీక్షాయ నమః మహాకాళ్యే నమః మహాలక్ష్మీ నమః మధురభావరూపిణ్యై నమః మధురవాసిన్యై నమః మహదానందాయ నమః త్రిలోకాత్మికాయ నమః శ్రీకారజ్ఞానాయ నమః శ్రీకారజ్ఞానసంపన్నాయ నమః శాపప్రనివారిణే నమః యుగావతారిణ్యై నమః రాధాభిన్నస్వరూపిణ్యై నమః హరనాథప్రియాయై నమః లీలామానుషస్వరూపిణ్యై నమః సర్వమంత్రసారాయ నమః సర్వాధారశక్తియే నమః శ్రీకుసుమహరనాథాయ నమః ఇది శ్రీ హరనాథ కుసుమాంబ అష్టోత్తరశతనామావళి పూజాం సమర్పయామి. దివ్యై నానాగంధై సుసహితం ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం సాధ్యం త్రివ్యక్తి సమీతం వన్నినాయోజితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
కాకిమాం నర్కద్గోదా దివ్య జ్యోతిర్నమోస్తుతే ధూపదీపాంతరం శుద్ధాత్మనేం సమర్పయామి నైవేద్యం. కొబ్బరికాయ ఆల్రెడీ కొట్టేసి ఉంటారు కొబ్బరికాయలు, లేదంటే కొబ్బరికాయలు కొట్టండి. పటికి బెల్లము, కిస్మిస్ పండు తాంబూల దక్షిణ కింద పెట్టుకోండి. కొబ్బరికాయ కానీ పండు, నారికేళ్ల ఫలం, కిస్మిస్ ఫలం. దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. అందరూ కూడా మీ దగ్గర ఉండేటటువంటి ప్రసాదాన్ని బాబా మూర్తుల దగ్గర పెట్టండి. లోపల నుంచి నెక్స్ట్ స్వాగతం సుస్వాగతం శరణాగతం స్వాగతం హర స్వాగతం చూడాలి. ఇప్పుడు ఆ నారికేళాల మీద మీరు తెచ్చినటువంటి ప్రసాదం మీద ఉద్ధరణితో లేకపోతే ఆకుతో తువ్వుతో ఓం తత్వ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ సత్యం వక్తేన భవిష్యామి. అమృతమస్తు అమృతో పరమోసి. ఓం ప్రాణాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం అపానాయ స్వహ. మధ్యే పాణిం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. మీ దగ్గర ఉండేటువంటి తాంబూలం, అక్షింతలు, పువ్వులు ఉంటే అక్కడ సమర్పించండి. పూగి పలాయిత కర్పూరే నాగవల్లి దళితం కర్పూరే నాగవల్లి దళితం ముక్తా తూనేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహీతం ముఖశుద్ధం తాంబూలం సమర్పయామి. ముఖశుద్ధం తాంబూలం సమర్పయామి. కర్పూరం కర్పూరం మీ దగ్గర ఉండేటువంటి చిన్న బిళ్ళ ఉంది.
భక్తుల పాదాల పుష్పాలు. వేదాగవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా వివధన్యధాస్తే దాతా పురస్తాద్యముదా జహార. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే హరపత్న్యై చ ధీమహి తన్నో కుసుమాంబా ప్రచోదయాత్. ప్రేమస్వరూపాయ విద్మహే హృదయాదినాథాయ ధీమహి తన్నో కుసుమహరనాథ ప్రచోదయాత్. మీ ముందు ధైర్య విజయాలు 4 పాదాలు వేసుకుని నించుని కూర్చుని బింబాల రూపేణాలో ప్రభు పూజలు అందుకొని మీ ముందే ఉన్నారు. వారిని మీ హస్తములో ఉండే 4 ప్రభు నిరంతరము మీ యొక్క ఆశీర్వాదం పురుషం మహంకాదివర్ణం తముపస్కారే సర్వాణి రూపాణి ధీరః నామాని కృత్వా వివధన్యధాస్తే కుసుమహరణాద దేవతాభ్యో నమః. పువ్వులు పట్టుకుని నిలబడవలసిన వాడు నిలబడండి, నిలబడలేని వాడు కూర్చుని అక్కడ అలా ఉండండి. సుముఖ జైకదంతో కపిలో రజకర్ణిక లంబోదరచో వికటో గిరిరాజో గణాధిప ధూమకేతో గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ స్వరూప తత్కోశం ప్రతీకాశకం హృదయం స్యాత్వధామకం అథ నిష్టావితజ్ఞాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలావహం దాతి స్వస్యాయతనం మహతో సంతతకం శిలావిస్థూలం వద్యాకోశశూన్యభో తస్యాంతే శశిరికం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానద్భిర్విశ్వాక్షర్విశ్వతోముఖః స్వప్రబుద్ధిభజన్నిష్టన్నాహారమజరః కవిః తిర్యగోత్వమదస్యాయి రశ్మయస్య సుసంతత సంతాపైః విశ్వం దేహమాపాదతలమస్తకః. శ్రీ కుసుమహరణాభ్యో నమః. లక్ష్మీవక్షరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ లలితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధగవివద్బ్రహ్మేంద్ర గంగాధరాం తాం తైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా వరంకుశోపాదీశమభీదు ముద్రాం కరైర్వహంతీంకబలాసనస్తాం బాలార్కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో దాతాత వైరభో నమః. భవే భవేరాది భవే భవస్వమాం భవోత్తవాజ నమః. వామదేవాజ నమో జ్యేష్ఠాజ నమో శ్రేష్ఠాజ నమో కాలాజ నమో కలవికరణాజ నమో బలాజ నమో బలవికరణాజ నమో బలప్రమదనాదాయ సర్వభూతతమనాయ మనోన్మనాజ నమః. ఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరాద్ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తుర్ధరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే ప్రేమస్వరూపాయ ధీమహి తన్నో అక్ష్మహరణాథ ప్రచోదయాత్. వృక్షరాజ దివ్య చరణారవింద సన్నిధో. అందరూ కూడా చేతిలో అక్షతలు పసుపు కుంకుమ మంగళ ద్రవ్యాలు తీసుకుని వృక్షరాజం ముందు నించుని ఆత్మ ప్రదక్షిణం చేసుకోండి. చేసుకుని వర్ణమంతర పుష్పం సమర్పయామి. తదనంతరం ఆ పుష్పాలు చెట్టుకి మీ ముందున్న పటానికి కూడా వేయండి. యాని కాని పాపాని జన్మాంతరాని చాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవం చాహ్మి కృపాదేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ఋషీశ్వర కుసుమేశ్వర
ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి. అక్కడే కూడా నిలబడి అందరూ కూడా తల వంచి నమస్కారం పట్టండి. వరసా శిరసాదృశ్య మనసా తదా పాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. కుసుమహర్నాద దేవతాభ్యో నమః ఇతి శ్రీ సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అక్కడ ఉండేటటువంటి మీ రుమాలతోటో పుష్పంతోటో ఆ బాబా ఫోటోకి పింజాభరం అవుతుండే. కాస్త గాలి లేదు చాలాసేపు నుంచి ఆయనకి. అలాగే ఛత్రగుమ్మాఛాదయామి ఛత్రం ధారయామి చామరం యోజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి శ్రావయామి ఆందోళికానారోహయామి. సకల దేవోపచార భక్త్యోపచార మానసోపచార పూజారాధనం సమర్పయామి. వృక్షరాసపాద పద్మే యథాశక్తి సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షజం సమర్పయామి. చేతుల అక్షంతలు తీసుకుని నీళ్లు పోసుకోండి. చేసిన శక్తిని అందరూ కూడా కూర్చోండి. అందరూ కూడా ఆశీర్వకండి. కూర్చున్న తర్వాత మీ చేతిలో అక్షింతలు కుడి చేతిలో వేసుకుని ఎడం చేతితో ఉద్ధరణతో నీళ్లు పోసుకుని ఆ పక్కన ఉండేటటువంటి దంపతులుగా ఉంటే వారి చేతిలోకి ఇవ్వండి. ధారపోయింది ఆ నీళ్లు వాళ్ళకే పోయండి, మీరు చేయించండి. యజ్ఞైక్మంత దేవాసాం తేహనాకం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజయా చ సర్వం శ్రీ వృక్షరాజ చరణారవింద కుసుమహరనాద పాదారవిందార్పణమస్తు. ఇప్పుడు మీరు చెప్పచ్చు. యజ్ఞైక్మంత దేవాసాం తేహనాకం మహిమానస్తే యత్ర పూర్వే సాజా సంతి దేవాః అనంతభోగోస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వామి, ఈ సప్తాహానికి ఇంత వైభవంగా మాకు దేహేంద్రియ బలాలు ఇచ్చి బుద్ధి మానసిక బలాలు ఇచ్చి చక్కగా మా చేత నీ పూజని ఋషీశ్వర పూజని ప్రభు సాక్షిగా చేయించావు. ఈ భాగ్యాన్ని మా తరతరాలకి అందించేటువంటి వరాన్ని అందించమని ఆయన పాదాల ముందు వృక్షరాజాల ముందు మోకరిల్లి మీరు బొట్టు పెట్టుకోండి సుమంగళులు. మీ పక్కన్న వాళ్ళకి ఎవరికైనా బొట్టు పెట్టండి. ఎవరికి కావాలని ఏది కావాలో అది ప్రాప్తిరుస్తూ తదాస్తు అనుకోండి. మరంతా కూడా తదాస్తు దేవతలు అంటాం. ఆ పక్కన వాళ్ళకి కొంచెం మీ పుణ్యాన్ని పంచండి. తర్వాత హారతి అయిన వెంటనే పంతులు గారి ఆశీర్వచనం పొందండి. భవభంగ భంగ విమో జనవందిత పల్లవ మృదుచరణ అరవింద నయన పాదకరణ జయ హారత జయ జయ మాయా మానుషవేశ జయ జయ హర గోపాల విలాస జయ హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి కరుణావర జయ మాయా మానుషవేశ జయ జయ హర గోపాల విలాస హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి కరుణావర జయ హారతి శ్రీ కుసుమారమణ కామజనకాయ కుశలకాభినే మనోహర మామకామి పదాయ మైతమంగళం గోకులాగ్రగణ గోపాల బాలకాయ రాధికా మనోహర పుణ్యమంగళం సమగానలోల ఆది విమల మంగళం అఖిల కల్పహరణ గౌరాంగవేశ ప్రియా విజయ మంగళం స్వనామకి నివాస స్వామి హరనాదాయ భక్తజన పోషక భవ్య మంగళం భక్తజన పోషక మంగళం మురళిగాన గోపబాల భారతి మంగళం మధురగాన గోపబాల భారతి. ఇప్పుడు
పంపించరా అవును. మా అమ్మ మీరు తీసుకోండి. ఆ మంగళ ద్రవ్యాలు ఎవరో కాళ్ళు చేతులు పడకల చోటు ఇక్కడ రకమైన ప్రధానమైన చోట ఈ మధ్యలో పెట్టించారు. ఆ కుంకుమ అక్షంతలు అన్ని ఇక్కడ పెట్టేసింది. దీపాలన్నీ ఒకే చెట్టు దగ్గర పెట్టేసేయండి. అక్కడ ఉన్న వారి పెద్దలు శతమాత్మానం భవతి అనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతదీర్ఘమాయు మనోభీష్ట సిద్ధిరస్తు. మీరు పూజ చేసినటువంటి ఆ యొక్క పూజా సామాగ్రిని ఈ ఫోటో దిగి వేసిస్తే తర్వాత పంతులు గారి ఆశీర్వాదం, తర్వాత ప్రసాదం